ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అని మనందరికీ తెలుసు. వారి దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చూసి ప్రపంచం మొత్తం భయపడుతుంది. కానీ గత 600 ఏళ్ల చరిత్రను తిరగేస్తే రోమన్లు, టర్కిష్లు, రష్యన్లు లేదా అప్పట్లో ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యం సైతం జయించలేకపోయినా ఒకే ఒక్క దేశం ఒకటుంది. అదే ఇరాన్. అమెరికా ఎప్పుడూ తన సొంత గడ్డపైన కాకుండా వేల మైళ్ల దూరంలో ఉన్న ఇతర దేశాల్లో మాత్రమే యుద్ధాలు చేస్తుంది. ఇరాక్, సిరియా, లిబియా లాంటి దేశాల తరతరాలను అమెరికా మార్చేసింది. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా ఆటలు సాగడం లేదు. అసలు డొనాల్డ్ ట్రంప్ అంచనాలను తలకిందులుగా చేస్తూ ఇరాన్ ఇంత ధైర్యంగా అమెరికా ఆర్థిక మూలాలపైన ఎలా దెబ్బతీస్తుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కేంద్రంగా జరుగుతున్న ఈ భయంకరమైన ఎకనామిక్ వార్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అమెరికా అసలు బలం వాళ్ళ ఆయుధాలు కాదు, ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళ కరెన్సీ డాలర్. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాల మధ్య పెట్రోలు, గ్యాస్ లేదా ఇతర ఏ వ్యాపారం జరగాలన్నా అది డాలర్స్ లోనే జరగాలి అనే ఒక వ్యవస్థను అమెరికా సృష్టించింది. ఇదే అమెరికాకు ఉన్న అతిపెద్ద పవర్. కానీ ఇప్పుడు ఇరాన్ ఆ డాలర్ ఆధిపత్యం పైనే అత్యంత భారీ దెబ్బ కొట్టింది. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారంటే ఇరాన్ పైన కొన్ని వందల మిసైల్స్ వేసి సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తే అక్కడ ప్రభుత్వం పడిపోతుందని, వెనుజులాలో చేసినట్లే ఇరాన్ లో కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావచ్చని ప్లాన్ వేశారు. కానీ ఇరాను వెనుజులాలా కాదు, పాకిస్తాన్ లా కాదు. ఇరాను ఒక పద్మవ్యూహం. ఇరాను ఇప్పుడు మిసైల్స్ తో కాకుండా అమెరికా పైన ఆర్థిక యుద్ధం ప్రకటించింది. దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, అమెరికన్ బేసెస్ పైన ఇరాను గురిపెట్టింది. ఇరాన్ సీనియర్ ఆఫీసర్స్ అఫీషియల్ గా ఒక సంచలన ప్రకటన చేశారు. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బ్యారెల్ కు $200 దాటే వరకు మేము వెనక్కు తగ్గము అని. అప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు ట్రంప్ తనంతట తానే మా దగ్గరకు చర్చలకు వస్తాడని ఇరాన్ ప్లాన్ చేసింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? ఇరాన్ ప్రపంచంలోని ఆయిల్ సప్లైకి గుండెకాయ లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసింది. ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లే షిప్స్ అమెరికన్ డాలర్స్ లో కాకుండా చైనా కరెన్సీ అయిన యువాన్ లో ఆయిల్ వ్యాపారం చేస్తే వాటిని సేఫ్ గా వెళ్లనిస్తాము అని. కానీ అదే డాలర్స్ లో వ్యాపారం చేశారని తెలిస్తే ఆ షిప్స్ పైన మిసైల్స్ తో దాడి చేస్తాము అని వార్నింగ్ ఇచ్చింది. ఇది అమెరికా గ్లోబల్ డామినేషన్ కే ఒక అతిపెద్ద ముప్పు. ఈ నిర్ణయంతో అమెరికా రాజకీయ నాయకులు సైతం షాక్ కి గురయ్యారు. ఎందుకంటే మిసైల్ దాడిని సైన్యం ఎదుర్కోగలదు, కానీ ఈ ఆర్థిక దెబ్బను ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. సౌత్ ఏషియా, యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ మధ్య జరిగే అత్యధిక వ్యాపారం ఈ చిన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండానే జరుగుతుంది. ప్రపంచం ఎకానమీలో 5% మరియు ప్రపంచ ఆయిల్ సప్లైలో 20% దీనిపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఇరాన్ గుప్పెట్లో ఉంది. ఇరాన్ ఈ ప్రాంతం గుండా వెళ్లే దేశాలను 4 రకాలుగా టైర్స్ గా డివైడ్ చేసింది. టైర్ 1 చైనా. చైనాకు ఇరాన్ కు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంది, ఆయుధాలు అమ్ముతుంది కాబట్టి చైనా షిప్స్ కు పూర్తి ఫ్రీ పాస్ ఉంది. టైర్ 2 ఇండియా. ఇండియాతో ఇరాన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఇండియా ఇరాన్ కు అండగా నిలిచింది. కాబట్టి ముందస్తు ఇన్ఫర్మేషన్, డేట్ అండ్ టైం ఇస్తే ఇండియన్ ట్యాంకర్స్ ను సేఫ్ గా వెళ్లనిస్తుంది. ఇండియన్ ఫ్లాగ్ ఉన్న ఏ షిప్ నైనా వదిలేయమని ఇరాన్ కమాండర్లకు ఆదేశాలు ఉన్నాయి. టైర్ 3 యుఎస్ అండ్ వెస్ట్రన్ అలైస్. అమెరికా మరియు వెస్ట్రన్ దేశాల షిప్స్ కనుక కనిపిస్తే వాటి శిథిలాలు కూడా మిగలకుండా బూడిద చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు ఇష్యూ చేసింది. టైర్ 4 న్యూట్రల్ కంట్రీస్. ఇక్కడే అసలు ప్రాబ్లం వచ్చింది. యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని చిన్న దేశాలు ఇందులో ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా థాయిలాండ్ కు చెందిన మయూరి నాలిన్ అనే షిప్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోకి రాగానే ఇరాన్ క్షణాల్లో దాన్ని పేల్చేసింది. ఇలాంటి చిన్న దేశాలకు ఇరాన్ దగ్గర ఎలాంటి పలుకుబడి లేకపోవడంతో ఆ దేశాలు తమకు ఆయిల్ ఎలా వస్తుందని భయంతో వణికిపోతున్నారు. అయితే ఇరాన్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ వల్ల కేవలం అమెరికా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం వస్తుంది. మన చుట్టుపక్కల దేశాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వింటే మీరు షాక్ అవుతారు. ఇండియా. మనకు ఇరాన్తో మంచి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో మన దేశంలో ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో హోటల్స్ కి మరియు రెస్టారెంట్స్ కి కమర్షియల్ గ్యాస్ సప్లైను ఆపేశారు లేదా తగ్గించారు.
దీనివల్ల వ్యాపారాలు మూతపడుతున్నాయి. ఇంకా పాకిస్తాన్ అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అక్కడ మినిస్టర్స్ అందరూ ఫారెన్ ప్రయాణాలు మానుకోవాలని ఆదేశించారు. మంత్రులు 2 నెలల పాటు జీతాలు తీసుకోరు. ఎంపీల జీతాల్లో 25% కోత విధించారు. ఫ్యూయల్ సేవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసులు వారానికి 4 రోజులే పనిచేస్తున్నాయి. ఇంకా స్కూల్స్ 2 వారాలు మూసేశారు. ఇంకా బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేసి ఫ్యూయల్ లేక బంగ్లాదేశ్ లో అన్ని యూనివర్సిటీలు మూసేశారు. పానిక్ తో బ్లాక్ మార్కెటింగ్ మొదలైంది. ఇంకా థాయిలాండ్ ఇక్కడ కేవలం 95 రోజులకి సరిపడా ఫ్యూయల్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసెస్ లో లిఫ్టుల వాడకం పూర్తిగా ఆపేసి అందరినీ మెట్లు ఎక్కమని చెప్పారు. ఏసీ టెంపరేచర్ 26 నుంచి 27 డిగ్రీల వద్దే ఉంచాలని కఠినంగా ఆదేశాలు ఇష్యూ చేశారు. చైనా అండ్ వియత్నాం. చైనా ముందుగానే ఆయిల్ ను భారీగా స్టాక్ చేసుకుని తన రిఫైనరీ నుండి ఎక్స్పోర్ట్లు ఆపేసింది. వియత్నాం ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేసి ఫ్యూయల్ పైన ఇంపోర్ట్ డ్యూటీస్ తీసేసింది. సౌత్ కొరియా 30 ఏళ్ల తర్వాత ఫ్యూయల్ వాడకం పైన లిమిట్ విధించింది. చూశారుగా, ఒక చిన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం ద్వారా ఇరాన్ మొత్తం ప్రపంచాన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుందో. అయితే ఇంత జరుగుతున్న అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇరాన్ పైన ఎందుకు డైరెక్ట్ గా మిలిటరీ ఆపరేషన్స్ చేసి గెలవలేకపోతుంది? దానికి ప్రకృతి ఇరాన్ కు ఇచ్చిన ఒక అద్భుతమైన రక్షణ కవచమే కారణం. ఇరాన్ ను జయించడం ఎందుకు అసాధ్యమో ఈ 3 కారణాలు వింటే మీకు అర్థమవుతుంది. జియోగ్రాఫికల్ ఫోర్ట్రెస్. ఇరాన్ చుట్టూ జాగ్రోసు మరియు ఆల్బ్రోస్ అనే భయంకరమైన పర్వత శ్రేణులు ఒక సహజమైన గోడలా రక్షిస్తున్నాయి. వీటిని దాటి వస్తే లోపల దారుణమైన దస్తాయే కవీర్, దస్తాయే లూత్ అనే 2 ఎడారులు ఉన్నాయి. శత్రువుల కదలికలను ఇవి పూర్తిగా ఆపేస్తాయి. పొడవైన మరియు ప్రాణాంతకమైన తీర ప్రాంతం. ఇరాన్ కు 2815 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇక్కడ సాధారణ ఇసుక ఉండదు, అంతా పర్వతాలే. ఈ పర్వత గుహల్లో రాడార్లకు మరియు శాటిలైట్ కూడా కనిపించని ప్రదేశాల్లో ఇరాన్ తన వేలాది మిసైల్స్ ను దాచిపెట్టింది. ఎవరైనా సముద్రం మీదుగా దాడికి వస్తే క్షణాల్లో నాశనమైపోతారు. ఇంకా వ్యూహాత్మక లోతు మరియు దేశభక్తి. ఇరాన్ విస్తీర్ణం 16 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు, అంటే 2 పాకిస్తాన్ దేశాలంత పెద్దది. టెహ్రాను, ఇస్ఫహాను లాంటి మెయిన్ సిటీస్ అన్ని బోర్డర్ కు చాలా దూరంగా దేశం మధ్యలో భద్రంగా ఉన్నాయి. శత్రువులు లోపలికి వచ్చే కొద్దీ వారి సప్లై లైన్స్ తెగిపోయి ప్రాణాలు కోల్పోతారు. ఇంకా ఇరాన్ లో ఇంటర్నల్ గొడవలు ఉన్నప్పటికీ, అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య ఫారెన్ దాడులు జరిగినప్పుడు మాత్రం 95% ఉన్న షియా ముస్లింలందరూ తమ దేశభక్తితో ఏకమై పోరాడతారు. గతంలో సద్దాం హుసేన్ లాంటి పవర్ఫుల్ నియంత 8 ఏళ్లు యుద్ధం చేసి 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇరాన్ భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోకుండా వెనుతిరిగాడు. ఇరాను ఒక చిన్న దేశం కాదు. అమెరికా తలుచుకోగానే ఆక్రమించడానికి అది వెనుజులానో లేదా ఇరాక్ దేశము కాదు. ఇరాన్ వేస్తున్న ఈ ఎకనామిక్ వారు మరియు క్యాష్ వారు స్ట్రాటజీల వల్ల డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేక ఇరుక్కుపోతున్నారు. చైనా పరోక్షంగా మద్దతుతో డాలర్ వ్యవస్థను కూల్చి ఆయిల్ ప్రైజెస్ బ్యారెల్ కు 200కు చేరితే అమెరికా పవర్ ప్రపంచం ముందు పడిపోతుందని ఇరాన్ భావిస్తుంది. ఈ భయంకరమైన జియోపొలిటికల్ యుద్ధం ఎటు దారితీస్తుందో, రాబోయే రోజుల్లో మన దేశం పైన మరియు ప్రపంచం పైన ఇంకా ఎలాంటి ఆర్థిక ప్రభావం పడుతుందో వెయిట్ చేసి చూడాలి. ఇరాన్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.